తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులు అద్దిన అతి కొద్ది మంది దర్శకుల్లో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి కె. రాఘవేంద్రరావు. భక్తి, రక్తి, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా ఆయన వెండి తెర మీద ఆవిష్కరించని సినిమానే లేదు. స్క్రీన్ మీద రసపుష్టిని, రిచ్నెస్ను చూపించడంలో రాఘవేంద్రరావుది అందెవేసిన చెయ్యి. హీరోని ఎంతో ఉదాత్తునిగా చూపించడం ఆయనకు అలవాటు. సినిమాలో కథానాయకుడిని పరిచయం చేసే విధానం కూడా వినూత్నంగా ఉంటుంది. ఇక హీరోయిన్స్ను అందంగా చూపించడంలో రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా. ఆయన దర్శకత్వంలో కనీసం ఒక్క సినిమా చేసినా చాలని హీరోయిన్లు తప్పిస్తుంటారు. సినిమా తీయాలంటే 64 కళలు తెలియనక్కరలేదు. 24 ఫ్రేమ్స్ గురించి అవగాహన ఉంటే చాలు అని నిరూపించిన వ్యక్తి రాఘవేంద్రరావు. సినిమానే ప్రపంచంగా భావించే రాఘవేంద్రరావు అదే ప్రపంచంలో సరిగ్గా 50 ఏళ్ల క్రితం బాబు చిత్రంతో దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. రంగుల సంగీత వైభవంగా ప్రశంసలు పొందిన ఆ చిత్రంలో నటభూషణ శోభన్ బాబు హీరోగా నటించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఆ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. వారు వాణిశ్రీ, లక్ష్మి, హిందీ నటి అరుణ ఇరానీ. ఆ చిత్ర విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. తన తొలి సినిమానే భారీ వ్యయంతో రూపొందిస్తానని రాఘవేంద్రరావు ఊహించనే లేదు. అంతవరకు ఎన్నో కమర్షియల్ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన ఓ ఆర్ట్ సినిమాతో డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించాలని అనుకున్నారు. ఏదన్నా ఒక గ్రామానికి వెళ్ళిపోయి ఓ 1,00,000 రూపాయలతో చిన్న సినిమా తీద్దామని అనుకున్నారు. కానీ ఆయనతో సినిమా తీయడానికి ముందుకు వచ్చిన సన్నిహిత మిత్రులు ఏవిఎం సీజర్, అడిసిమిల్లి కుమార్, గోపాలకృష్ణ బాగా డబ్బున్న వాళ్ళు. తొలి సినిమానే భారీగా ఉండాలని వాళ్ళు అన్నారు. డబ్బు విషయం మాకు వదిలేయి, ఓ భారీ కలర్ఫుల్ ఫిల్మ్ తీసి మాకు ఇవ్వు అన్నారు. పెద్ద సినిమా అంటే హీరో కావాలి కదా. కొత్త దర్శకుడికి డేట్స్ ఇచ్చే హీరో ఎవరా అని చూస్తే నటభూషణ శోభన్ బాబు కనిపించారు. ఆయనతో తనకు సాన్నిహిత్యం ఉండడంతో వెళ్ళి సినిమా చేయమని అడిగారు రాఘవేంద్రరావు. ఆ రోజుల్లో శోభన్ బాబు చాలా బిజీగా ఉండేవారు. అయినా రాఘవేంద్రరావు మీద అభిమానంతో డేట్స్ ఇచ్చారు. ఆ రోజుల్లో శోభన్ బాబు పారితోషికం 2.5 లక్షల రూపాయలు. అయినా ఈ నిర్మాతలు వెనుకాడలేదు. అలాగే ఆనాటి నంబర్ 1 హీరోయిన్ వాణిశ్రీని ఆమె అడిగినంత పారితోషికం ఇచ్చి మెయిన్ హీరోయిన్గా ఎన్నుకున్నారు. లక్ష్మి సెకండ్ హీరోయిన్. ఓ బాలీవుడ్ నటి ఉంటే బాగుంటుందనుకుని అరుణ ఇరానీని ఎన్నుకున్నారు. గుమ్మడి, కైకాల సత్యనారాయణ, రాజబాబు, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, శ్రీధర్, మిక్కిలినేని, ముక్కామల, జి వరలక్ష్మి, నిర్మలమ్మ, మాస్టర్ రాము ఇలా తదితర పాత్రలకు కూడా ప్రముఖ నటీనటులను ఎన్నుకున్నారు. ఈ చిత్రానికి బాబు అనే టైటిల్ నిర్ణయించారు. రాఘవేంద్రరావు తండ్రి కెఎస్ ప్రకాశ్రావు అందించిన కథకు ఆత్రేయ మాటలు పాటలు రాశారు. చక్రవర్తి అత్యద్భుతమైన సంగీతాన్ని అందించారు. 1974 ఏప్రిల్ 6న వాహిని స్టూడియోలో బాబు చిత్రం మొదలైంది. శోభన్ బాబు, లక్ష్మీలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్కు నిర్మాత నాగిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో కృష్ణ తొలి క్లాప్ ఇచ్చారు. వాహిని స్టూడియోలో భారీ హౌస్ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక కులు మనాలి వెళ్ళి శోభన్ బాబు, లక్ష్మీలపై ఎన్నెన్ని వంపులు అనే పాటను, శోభన్ బాబు, అరుణ ఇరానీపై అయ్యబాబోయ్ అదిరిపోయింది పాటను చిత్రీకరించారు. కులు మనాలి ప్రాంతాల్లో ఒక తెలుగు సినిమా షూటింగ్ జరగడం అదే ప్రథమం. నిర్మాతలు, దర్శకుడు కొత్తవారైనా ఖర్చుకు వెనకాడకుండా అంత దూరం వెళ్ళి ఈ పాటలను చిత్రీకరించడం విశేషం. కులు మనాలి ప్రాంతాల్లో షూటింగ్ పూర్తయ్యాక అక్కడి నుంచే కాశ్మీర్లో జరుగుతున్న చక్రవాకం షూటింగ్ కోసం కారులో వెళ్ళిపోయారు శోభన్ బాబు. బాబు చిత్రం బడ్జెట్ ఎంతో తెలుసా? 25 లక్షలు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న శోభన్ బాబు, వాణిశ్రీ బాబు చిత్రంలో జంటగా నటించడం ఆ సినిమాకు కలిసి వచ్చిన అంశం. శోభన్ బాబు నటించిన పలు చిత్రాలకు రాఘవేంద్రరావు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేయడంతో వారిద్దరి మధ్య చనువు ఎక్కువ. తనకు కావలసింది రాబట్టుకున్నారు రాఘవేంద్రరావు. శోభన్ బాబుని మరింత అందంగా ఈ చిత్రంలో ఆయన చూపించారు.
హీరో ఇంట్రడక్షన్ సీన్, పాటల చిత్రీకరణలో తన సత్తా చూపించారు రాఘవేంద్రరావు. 1975 మే 2న బాబు చిత్రం 31 కేంద్రాల్లో 51 థియేటర్లలో విడుదలైంది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే మొదటి వారం 20 కేంద్రాల్లో 2 థియేటర్లలో ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రం బాబు. అలాగే మొదటి 28 రోజుల్లో 32 లక్షలు కలెక్ట్ చేసి అంతకు ముందున్న ఇండస్ట్రీ రికార్డుగా ఉన్న ఎన్టీఆర్ నటించిన దేశోద్ధారకులు చిత్రం 30 రోజుల్లో 30 లక్షలు కలెక్ట్ చేస్తే దానిని దాటిన చిత్రం బాబు. తొలివారం రికార్డు కలెక్షన్లు సాధించిన బాబు చిత్రానికి సరిగ్గా 2 వారాల తరువాత జీవన జ్యోతి చిత్రం రూపంలో గట్టి పోటీ ఎదురైంది. అందులోనూ శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించడం గమనార్హం. ఆ చిత్రం మే 16న విడుదలయ్యి బాబు చిత్రాన్ని గట్టిగా దెబ్బతీసింది. షిఫ్టులతో హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం కేంద్రాల్లో 100 రోజులు ఆడింది బాబు చిత్రం. ఆ తర్వాత రిపీట్ రన్స్లో ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.